गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి దివ్యశ్రీ చరణాలకు ప్రణామాలు సమర్పించుకుంటూ తపోవన పారాయణంలో 4వ రోజు పారాయణం 7వ, 8వ, 9వ, 10వ అధ్యాయాల గురించి మనం సమీక్షించుకుందాం. భగవాన్ జీవిత చరిత్రని, తపోవనం వంటి మహాపారాయణ గ్రంథాన్ని సమీక్షించే అధికారం మనకుందా అంటే లేదు. ఎందుకంటే మనం ఆ స్థాయికి ఎదిగామా లేదా అనేటువంటిది మనమే సమీక్షించుకోవడానికి భగవాన్ యొక్క సారూప్యతను, సాయుధ్యతను, సామీప్యాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని, మనం ఎంతవరకు స్వామి దగ్గరికి వెళ్ళటానికి, స్వామి అనుగ్రహం సంపాదించడానికి, స్వామి యొక్క భక్తుడిగా మనం మనగలగడానికి ఎంతవరకు మనం వెళ్ళగలిగాము, మన ప్రయాణం ఎంతవరకు వచ్చింది అనేటువంటిది సమీక్షించుకోవడానికి మాత్రమే మనం ఉపయోగించుకుంటాం తప్ప భగవాన్ చరిత్రని మనం సమీక్షించలేం. అలాగే భగవాన్ చరిత్రని మనం దాన్ని పరిశీలించలేము కూడా. పరిశీలనకు అందనటువంటి ఒక ఘటన సమర్థుడు భగవాన్ సత్సాయి బాబా వారు. ఆయన జీవమన్న వస్తువుల్ని జీవం లేకుండా చేయగలరు, జీవం లేనటువంటి వస్తువుని జీవం ఉన్నట్టుగా చేయగలరు. సాధారణంగా మనకి లీలలు, మహిమలు అంటారు. లీలలు అనేటువంటివి సాధారణమైనవి. సిద్ధి పురుషులు ఎవరైనా, అలాగే సిద్ధి పొందినవారు ఈ రకమైనటువంటి ఒక మనకి అణిమ, గరిమ, మహిమ, లఘుమ అనేటువంటి ఒక అణిమాలు సిద్ధులు కలిగినటువంటి వారు ఎవరైనా లీలలు చేయగలరు. కానీ మహిమలు మాత్రం ఒక్క భగవంతుడే చేయగలరు. ఎందుకంటే మహిమలు అనేటువంటిది మానవాతీతమైనటువంటి ఒక శక్తి. అది మానవులకు అసాధ్యం. ఎంత తపస్సు చేసినా, ఎన్ని రకాలైనటువంటి సాధనలు చేసినా, ఏ రకమైనటువంటి ఒక సిద్ధి పొందినా మహిమలు చేయలేం. కాబట్టి ఆ ఘటన సమర్థుడు. ఘటన అనేది మహిమల కిందికి వస్తుంది. ఈ రకమైన దాంట్లో స్వామి ఈ తపోవన పారాయణలో అనేకమైనటువంటి ఉదాంతాలు, అనేకమైనటువంటి ఉదాహరణలు, స్వామి యొక్క లీలలు, మహిమలు ఎన్నెన్నో చెప్పారు. ఎందుకంటే 1-2 మహిమలు చెప్పినందువల్ల మనం సంతృప్తి చెందాం. ఏదో స్వామి ఇలాగా అలాగా అని ఎవరో ఒకరు చెప్తే ఆ ఒక్కడితో మనం సంతృప్తి చెందాం. 1-2 విషయాలు, స్వానుభవ విషయాలు, చూసిన విషయాలు అలాంటివి చెప్పినా మనం సంతృప్తి చెందాం. అనేక వేల మంది, లక్షల మంది చెబుతున్న విశ్వవ్యాప్తమైనటువంటి యొక్క మహిమలు వింటున్నా ఇంకా మనకి సందేహమే. భగవంతుడు అన్ని సంవత్సరాలు, 86 సంవత్సరాల పాటు భగవాన్ తన యొక్క అవతారమైనటువంటి యొక్క విశేషాలను ఎన్నిటినో కొన్ని లక్షల మంది భక్తులకి తాను అనేకమైన నిదర్శనాలు, లీలలు, మహిమలు చూపించినా, ఎన్నో గ్రంథాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు మనం విన్నా, చూసినా, చదివినా ఇంకా మనకి భగవంతుడేనా కాదా అనేటువంటి ఒక సందేహం కూడా ఉంటుంది. ఒకసారి పుట్టపర్తిలో శ్రావణ శుక్రవారం జరిగింది గౌరీ పూజ కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నింటిలో స్వామి ముందుగా చెప్పారు, పూజా కార్యక్రమంలో అన్నీ ముందుగానే మనం చూసుకోవాలి.
ఏది ఉన్నది ఏది లేదు, అప్పటికప్పుడు ఇది లేదు అది లేదు అంటే కుదరదు కదా. అందులో భగవంతుడి దగ్గర ఎటువంటి యొక్క శక్తి అయినటువంటి వాడు భగవంతుడు అంటే ఆయన ఏది కూడా వెంట్రుక వాసి తేడా రాకూడదు. స్వామి దగ్గర వెంట్రుక వాసి తేడా రాకూడదు. అంత క్రమశిక్షణ, అంత భక్తి, అంత రకమైనటువంటి యొక్క శ్రద్ధ, సహనం. షిరిడి సాయి చెబుతుంటాడు శ్రద్ధ సబూరి అని. అటువంటి రెండే చెప్పారు ఆయన. స్వామి ఎన్నో చెప్పారు. అవన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకోండి అన్నారు. అన్నీ సిద్ధం చేస్తున్నారు, పూజా కార్యక్రమం కూర్చున్నారు. కానీ చివరికి నల్లపూసలు కనపడలేదు. నల్లపూసలు లేకపోతే గౌరీదేవికి నల్లపూసలు అలంకరణ చేయటం ఎలాగా, అందరూ కూడా ఎలాగా 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 అనేటువంటి ఒక దాంతో ఆవిడ చేసేటువంటి వారందరూ కూడా స్వామి ఏమంటారు, ఈ రకంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నో చెప్పారు స్వామి జాగ్రత్తలు, అయినా సరే మనం మర్చిపోయాం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వెంటనే స్వామి అక్కడ జీవం ఉన్నటువంటి ఒక చీమలు ఉన్నాయి, నల్ల చీమలు. ఆ చీమలన్నీ కూడా నల్లపూసలుగా మారిపోయాయి. అంటే ఆ చీమ నల్లపూసగా ఎలా మారింది అంటే అదే ఘటన సమర్థత్వం యొక్క శక్తి. కాబట్టి అటువంటి ఒక దాంట్లో జీవం ఉన్న వాటిని జీవం లేనిగా మార్చారు స్వామి. అలాగే ఒకసారి బొంబాయిలో జరిగినటువంటి ఇందులాల్ షా ఇంటికి స్వామి వెళ్ళారు, ఇందుకు ఆహ్వానించినప్పుడు వెళ్ళారు. అలా స్వామి కూర్చున్నారు. అందరూ విందు చేస్తున్నప్పుడు స్వామితో కూర్చోవాలని చాలామంది వాళ్ళంతా ఉత్సాహం చూపుతారు. కొంతమంది అంతా స్వామితో పాటు కూర్చుంటారు. స్వామి తీసుకునేటువంటి ఆహారం చాలా స్వల్పం, కొద్దిగా తీసుకుంటారు. కానీ మంది మాత్రం ఇంకా తినండి అని చెప్పి స్వామి, ఎందుకంటే మీరు తింటే ఆనందం, మనం తింటే ఆయనకి ఆనందం. కాబట్టి స్వామికి తాను తింటే ఆనందం లేదు, భక్తులు తింటే ఆయనకు ఆనందం. కాబట్టి అటువంటి దాంట్లో స్వామి అలా సరదాగా ఒక గారె వడ్డించారు. ఆ గారె ఇలా మధ్యకి ఉంచితే దాంట్లో నుంచి వజ్రపు చెవిరింగులు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఒక గారెలో వజ్రపు చెవిరింగుల నుంచి దాన్ని వేయించి గారె తయారు చేయడం అసాధ్యం. అలా ఒక్కొక్కటి ఆయన స్వామి మహిమ చూపించారు. స్వామి అన్నకుమార్ గారు ఒకసారి చెప్తూ అంటారు, ఆ యొక్క స్వామి ఎప్పుడైతే ఆ వజ్రపు చెవిరింగులు తీశారో ఈయన కూడా ప్రతి గారిని ప్రతిదాన్ని కూడా కొద్దిగా దుప్పుకొని దీంట్లో ఏముందో అన్నట్లు ఆయన చేయబోయారట. ఏమిటి అలా చేస్తున్నావు అని అంటే, స్వామి ఏ గాడిలో ఏమున్నాయో, ఎన్ని వజ్రపు రింగులు ఉన్నాయో, ఏమున్నాయో, నగలు ఉన్నాయో, ఆభరణాలు ఉన్నాయో అని అంటే స్వామి అంటారు, అన్నిట్లో గారెల్లో ఉండవురా, నేను సంకల్పిస్తే మాత్రమే ఉంటాయి అంటూ స్వామి ఆయన పళ్ళల్లో పూరీలు తిను అన్నారు. పూరి తుంచగానే దాంట్లో నుంచి ఒక బంగారైనటువంటి ఉంగరం వచ్చిందట. అది నువ్వే తీసుకో అని చెప్పి అన్నకుమారి గారికి ఇచ్చారు అని దాంట్లో ఉంటారు. అలాగే త్రయీ బృందావనంలో ఓసారి బ్రిగేడియర్ ఎస్కే బోస్ అనేటువంటి వారు, ఆ బోస్ అనేటువంటి ఆయన స్వామి దగ్గర ఎన్నో ఇంజనీర్గా ఆయన సైన్యంలో పనిచేశారు. స్వామి దగ్గర అనేకమైనటువంటి ఒక భవనాల నిర్మాణంలో ఆయన ఇంజనీర్గా సహకరించారు. కాబట్టి ఆయన అక్కడ జరుగుతున్నప్పుడు ప్రసంగం పూర్తి చేశారు. ఆ యొక్క పాద నమస్కారం కోసం స్వామి దగ్గరికి ఆయన వెళ్ళారు. బోస్ గారు వెళ్తే ఆనాడు దసరాలో జరిగిన సన్నివేశం గురించి ఏమీ చెప్పలేదే అన్నారు స్వామి. ఎప్పుడో దసరాలో ఒక జరిగింది, ఈయన ఉపన్యాసం చెప్పారు స్వామి ముందు బోస్ గారు, అది చెప్పలేదే అన్నాడు. అది ఎలాంటి అద్భుతమైనటువంటి దసరా ఉత్సవం జరుగుతుంది, పూర్ణాహుతి దాంట్లో పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరుగుతున్నప్పుడు ముందు వరుసలో బోస్ గారు కూర్చున్నటువంటి బోస్ గారు తను ఆ యొక్క ప్రాణం శక్తి అప్పుడు ఆ క్షణంలో, ఎందుకంటే ప్రాణం పోయేది అనేది మనకి తెలియదు, ఎప్పుడు ఏ క్షణంలో ప్రాణం పోతుందో తెలియదు. ఆ యొక్క మంచి సన్నివేశంలో శుభముహూర్తంలో శుభమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ బోస్ గారికి గుండె ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది, ఆయన కిందికి ఒరిగిపోయారు. ఎప్పుడైతే ఒరిగిపోయారో పక్కన ఉన్నటువంటి వాళ్ళు గమనించారు ఏదో జరిగింది బోస్ గారికి అని. వెంటనే స్వామి వేదిక మించి ఆగు అనుకుంటూ కిందికి వచ్చేసి వెంటనే ఏదో పట్టుకొస్తున్నట్లుగా పట్టుకొచ్చి బోస్ లే అని చెప్పంటే వెళ్ళిపోతున్నటువంటి ఆత్మని ప్రాణాన్ని స్వామి పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ శరీరంలో ఉంచారు. ఇటువంటి ఒక దాంట్లో అంటే ఒక చనిపోయిన వ్యక్తిని బతికించేటువంటిది అప్పటికప్పుడే ఆయన ప్రాణాన్ని పట్టుకొచ్చి ఇందులో ప్రవేశపెట్టి
ఇంకా లే బోస్ అని చెప్పి లేపారు. అటువంటి శుభ సన్నివేశంలో భగవాను ఇటువంటి అద్భుతం జరగడం స్వామికి ఇష్టం లేదు. అందులో ఇంకోటి ఏంటంటే ఆయన వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇంకా ప్రయోజనాలు పొందవలసింది ఉంది. ప్రయోజనాలు స్వామికి వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. ఏదైనా సరే భక్తుల ప్రయోజనాలే స్వామి ప్రయోజనాలు, సమాజ ప్రయోజనమే స్వామి ప్రయోజనం. కాబట్టి ఈ రకమైనటువంటి దాంట్లో మనం కూడా ఈ సన్నివేశం అలసి ఉంటే మన వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? స్వామి నేడు అనే కోరికలు కోరుతుంటాం. స్వామి నాకు ఆరోగ్యం ఇవ్వండి, నాకు ఆనందం ఇవ్వండి, నాకు ఆయుష్ ఇవ్వండి, నేను ఎంతో కాలం బతకాలి అనేటువంటి కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ అడిగే ముందు అర్హత ఉన్నదా? స్వామి కూడా చూస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా, ఏదైనా చేయగలడా, ఏమైనా చేశాడా? కాబట్టి ఇవన్నీ కూడా స్వామి మన జరిగినటువంటి వాటన్నిటినీ చూస్తారు, జరగబోయేటువంటి భవిష్యత్తును కూడా స్వామి చూస్తారు. ఈ రకమైన జరిగేటువంటి దాంట్లో, జరగబోయే దాంట్లో, జరుగుతున్న వాటిలో మనం ఏదైనా సరే ఒక ప్రయోజకత్వం, ఒక సామాజిక దృక్పథం, సామాజిక సేవ, సామాజికమైనటువంటి ఉపయోగం ఉన్నట్లయితే స్వామికి అడిగితే తప్పేం లేదు. స్వామి ఈయన వల్ల తప్పనిసరిగా మంచి జరుగుతుంది కాబట్టి ఇతను ఇంకో కొంతకాలం ఉంచుదాము అనేటువంటి దాంట్లో ఉంటుంది. ఈ విధంగా మనలో మనస్సు, చిత్తము, ఇంద్రియములు అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ అంగములు. కొన్ని బయట ఉన్నటువంటి అంగములు, కొన్ని లోపల ఉన్నటువంటి అంగములు. ఈ అంగములన్నింటిలో కూడా కనపడినటువంటిది మనస్సు. మనస్సు అనే అంగం కనపడదు. ఎక్కడ ఎక్స్రే తీస్తే మీకు మనస్సు, ఆత్మ కనపడవు. లోపల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి అంగములు కనపడతాయి తప్ప మనస్సు కానీ లేకపోతే ఆత్మ కానీ మనకు కనపడదు. కానీ ఇటువంటి దాంట్లో అది దానంతటే జరిగిపోతుందా? ఎందుకంటే కారు ఉంది, దాని స్టీరింగ్ ఉంది, బ్రేక్ ఉంది, యాక్సిలేటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దానంతటా అది పోదు. కారు దానంతటది. దాన్ని స్టార్ట్ చేయాలి, ఒక డ్రైవర్ ఉండాలి. ఆ డ్రైవర్ ఉంటే కారు చక్కగా ప్రయాణం చేస్తుంది. కానీ డ్రైవర్ లేకుండా, నడిపేవాళ్ళు లేకుండా కారు నడవదో. మన శరీరంలో అన్ని అంగాలు ఉన్నాయి, అంతఃకరణములు ఉన్నాయి, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచకోశాలు, పంచప్రాణాలు అన్నీ ఉన్నాయి. కానీ మనం ఆయన భగవంతుడు మన హృదయంలో లేకపోయినట్లయితే, మన ఆత్మసాక్షి పరమాత్మ స్వరూపం అంతర్య మనకి లేకపోయినట్లయితే మనం మాట్లాడలేం, చూడలేం, ఎక్కడికి వెళ్ళలేం, కదలలేం, ఏ రకమైనటువంటి పని చేయలేం. కాబట్టి మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం గుర్తించి నేనే ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పి మనం అనుకుంటామని స్వామి చెప్తారు. అందుకనే మనని స్వామి ఎలా చూస్తున్నారంటే ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా అని చెప్పి స్వామి బంగాళిస్తుంటారు. సంబోధనలో ఆత్మస్వరూపము అంటే మీరు కనపడేటువంటి శరీరం కాదు. నేను ఫలానా, నా పేరు ఇది, నా అధికారం ఇది, నేను చేసే పని ఇది, ఇలా అని స్వామికి అవన్నీ అవసరం లేదు. ఎంత గొప్పవాళ్ళైన ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవరైనా కావచ్చు, సామాన్యుడు కావచ్చు, స్వామి ఈ శరీరాన్ని కానీ శరీరంలో ఉన్నటువంటి తత్వాలు కానీ స్వామికి అవసరం లేదు. కానీ ఆత్మ అయినటువంటిది స్వామి. కాబట్టి ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. అనేక గ్రంథాల్లో భగవద్గీతలో చెప్పారు, ఆత్మ అనేటువంటిది శాశ్వతం, శరీరం అశాశ్వతం, ఎప్పుడైనా కూలిపోతుంది. కానీ ఆత్మ మాత్రం ఉంటుంది. ఈ ఆత్మ ఏదైతే మనం శరీరంతో చేస్తున్నామో ఆ కర్మఫలాన్ని మోసుకుపోతుంది అంటారు స్వామి. కాబట్టి కంఠమాల ధరించి ఈ భూమిలోకి వచ్చావు అని స్వామి చెబుతారు. కంఠమాల, బరువైన కంఠమాల. బరువైన కంఠమాలలో పుణ్యమైనటువంటి ఉండొచ్చు, పాపం ఉండొచ్చు. పుణ్యం అనుభవిస్తాం, పాపం అనుభవిస్తాం. ఈ రకమైన దాంట్లో స్వామి చాలా చక్కైనటువంటి అనేకమైన ఉదాహరణలతో స్వామి మనకి ఎన్నో 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 తన మహిమలను, లీలలను చూపించారు. అలాగే ఎప్పుడైతే మనకి సందేహం ఉందో, సందేహాన్ని, ఎందుకంటే దేహం ఉన్నప్పుడు సందేహం ఉంటుంది అంటారు స్వామి. దేహం ఉంది కాబట్టి సందేహాలు ఉంటాయి. కానీ దేహం ఉంది కాబట్టి మనకు అనేక సందేహాలు వస్తుంటాయి. దగ్గర వాళ్ళు ఎంతకాలమో మరి చిన్నప్పటి స్వామి ఎప్పుడో ఆ పాత మందిరంలో ఉన్నప్పటి నుంచి స్వామి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరూ నిజంగా భగవంతుడిని 100% ఆయన భగవంతుడని నమ్మారా అంటే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు సందేహాలు కలగవచ్చు. కాబట్టి దగ్గర ఉన్నవాళ్ళు, దూరంగా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటాం. దూరంగా ఉండి స్వామిని ఎప్పుడో ఒకసారి దర్శనం చేసుకుంటాం. కానీ స్వామి అంటారు, నువ్వు శరీరానికి దగ్గరగా ఉన్నంత మాత్రంలో నాకు దగ్గర కావు.
ఈ శరీరానికి దూరంగా ఉన్నంత మాత్రం దూరం కావు. నువ్వు దూరంగా ఉన్నా నాకు దగ్గరగా ఉండొచ్చు. ఎందుకంటే మనస్సు మన మనస్సు స్వామితో ఉన్నట్లయితే, స్వామి అందు ఉన్నట్లయితే, మన మనస్సులో స్వామి నిరంతరం ఉన్నట్లయితే మనం ఎప్పుడు స్వామితో ఉన్నట్లే అని అంటారు. కాబట్టి ఈ రకంగా స్వామి అనేకమైన దాంట్లో ఒకసారి తమాషా అయినటువంటి ఒక దాంట్లో చేస్తుంటారు. అలాగే నీరుని పెట్రోల్గా మార్చడం అనేటువంటిది. బెంగళూరు వెళ్తున్నారు, చిక్కుబంగ్లాపూర్ సమీపానికి వచ్చారు, కారులో పెట్రోల్ అయిపోయింది. ఎప్పుడు స్వామి చెబుతుంటారు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పినా కానీ మనం ఏదో ఒకటి మర్చిపోతుంటాం. కాబట్టి పెట్రోల్ అయిపోయింది, ఎలాగా అన్నారు. అక్కడికి పెట్రోల్ బంక్ పోవాలంటే కష్టం, కారు కదలదు, స్వామి ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే సాధారణంగా మనం కొన్ని బలహీనతలు మనకుంటాయి. తర్వాత కొన్ని మనం చూసుకోము, మన అశ్రద్ధ ఉంటుంది, ఇవన్నీ తెలుస్తుంది. స్వామి వెంటనే ఆ నీళ్లు తీసుకొచ్చి దాంట్లో వేళ్ళు తిప్పేసి దాన్ని పోయండి అన్నారు. నీళ్లు పోస్తే కారు నడుస్తుందా? కానీ భగవంతుడు కదా నీళ్ళని పెట్రోల్గా మార్చగలడు, పెట్రోల్ని నీళ్ళగా మార్చగలడు. అప్పుడు ఎవరు అడిగారట, స్వామి ఈ సముద్రాలు ఉన్నాయి కదా, చతుస్సముద్ర వలయం అంటారు కదా మన భారతదేశాన్ని, చుట్టూ 4 వైపులు 3 వైపుల సముద్రం ఉంది. కాబట్టి ఈ సముద్రాన్ని అంతా కూడా మీరు వేలుతో తిప్పి పెట్రోల్ చేయొచ్చు కదా, కాబట్టి పెట్రోల్ కొరత ఉండదు కదా, ఇంత పెద్ద మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అంటే స్వామి అన్నారు, నేను మార్చగలను, కానీ నీలాంటి అజ్ఞాని ఎవడైనా అగ్గిపుల్లకి ఇస్తే విశ్వం అంతా కూడా భగ్నం అయిపోతుంది కదా. కాబట్టి నేను ఎంతవరకు అయితే చేయాలో అంతవరకే నేను చేస్తుంటాను అని చెప్పి స్వామి అనేకమైన ఉదాహరణలు చూపిస్తారు. ఈ 4 అధ్యాయాల్లోనే కాదు, తపోవనంలోనే కాదు, మిగతా ఎన్ని గ్రంథాల్లో ఎంతమందికో స్వామి ఎన్నో రకమైనటువంటి దాంట్లో చేస్తారు. స్వామి చెబుతుంటారు ఎప్పుడు కూడా, వై ఫియర్ వెన్ ఐమ్ హియర్ అంటారు. నేనుండగా మీకు భయం ఎందుకు? కానీ భయమే మనకు కావాలి, ఎప్పుడు భయమే, ప్రతిదీ భయమే. ఇక ఏం జరగబోతుందో భయం, జరిగినటువంటి వాటిలో ఎలాంటి ఫలితాలు అనుభవిస్తామో భయం. కాబట్టి ఇది అవుతుందో భయం, కాదో భయం, నేను ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా పిల్లవాళ్ళు, మా అమ్మాయి, మా కోడలు అందరూ కూడా ఎలా ఉంటారో అని అనుక్షణం భయపడుతూ ఉంటాం. ఎందుకు భయపడతాము అంటే భగవంతుడి మీద నమ్మకం లేకుండా ఉంటే. సంపూర్ణ శరణాగతి ఉన్నట్లయితే ఆయనే అన్నీ చూసుకుంటాడు, మనకేమిటి నిమిత్త మాత్రం. కాబట్టి తామరాకు మీద నీటి పొట్టు అంట, ఆ తామరాకు మీద నీటి పొట్టులాగా మనం ఉన్నట్లయితే మనకి ఏ రకమైనటువంటి లౌకికమైనటువంటి ఈ విషయాలన్నీ మనకి అంటకమైనట్లయితే, స్వామి అంటుంటారు, పడవలో మనం ఉంటాం, ఆ పడవ నీళ్ళలో ఉంటుంది, ప్రయాణం సాఫీగా సాగుతుంది. అదే నీళ్లు పడవలోకి చేరినట్లయితే పడవ మునిగిపోతుంది. కాబట్టి మనం ప్రపంచంలో ఉంటాం, ప్రపంచ విషయాలన్నింటిలో కూడా అనుభవిస్తూ ఉంటాం, ప్రపంచాన్ని అంతా కూడా మనం చూస్తూ ఉంటాం, మన యొక్క దినచర్య అంతా సాగిపోతూ ఉంటుంది, అందరితో కుటుంబము, స్నేహితులు అందరితో ఉంటాం. కానీ మనలో వాళ్ళని చేరకూడదు అంటారు, మనలో సంసారం చేరకూడదు, సంసారంలో మనం ఉండొచ్చు అంటారు. ఈ విధంగా స్వామి అనేకమైనటువంటి 9వ అధ్యాయంలో అయితే స్వామి లారీ కింద పడిన బాలుణ్ణి బతికించేటువంటి విధానం, అది ఇక మనం ఇది అది అని మనం చెప్పలేము. ఎందుకంటే ఎంతైనా సరే స్వామి ఎన్నో రకాలైనటువంటి ఒక దాంట్లో మనం చనిపోయినటువంటి వాళ్ళని 2-3 రోజుల తర్వాత కూడా బతికించినటువంటిది. హాస్పిటల్లో మార్చిరీకి పంపించి ఇంకా చనిపోయాడు అని డాక్టర్లు నిర్ధారణ చేసినప్పటికి కూడా స్వామి వెళ్ళి మార్చిరీలోకి వెళ్ళి బతికించి తీసుకొచ్చే సన్నివేశాలు ఎన్నో మనం చూసాం. కాబట్టి ఈ రకంగా స్వామి ఎంతోమందిని ఆయన మళ్ళీ పునర్జీవితాన్ని చేశాడు. స్వామి పునర్జీవితం చేయడం కాదు, ఒకవేళ మనకి కర్మవశాత్తు మన యొక్క గ్రహరాశి ప్రకారంగా, మన నక్షత్ర ప్రకారంగా, మన యొక్క దాంట్లో ఉన్నటువంటి దాంట్లో జ్యోతిష్యం ప్రకారంగా మనకి ఆయుష్ పోయినా సరే స్వామి అంటారు, మీ ఆయుష్ తీరిపోయినా నేను పొడిగించగలను. కాబట్టి ఎప్పుడు పొడిగిస్తారు అంటే మనతో అవసరం ఉన్నప్పుడే. ఏదైనా వస్తువుని మన దగ్గర ఎప్పుడు ఉంచుకుంటాం, దానివల్ల మనకు ఉపయోగం ఉన్నప్పుడు ఉంచుకుంటాం, ఉపయోగం లేదు అన్నప్పుడు అవతల పారేస్తాం. స్వామి కూడా అంతే. స్వామికి మనం ఏ రకంగా ఉపయోగపడుతున్నాం. స్వామి నాకేమి సేవ చేయక్కర్లేదు మీరు, కానీ నేను ఏ మార్గం అయితే చూపించానో సేవా మార్గాన్ని, ఆ మార్గంలో ప్రయాణం చేయండి. స్వామి చక్కనైనటువంటి మార్గాలు చూపించారు. ఆధ్యాత్మిక మార్గం
మన్ని మనం సంస్కరించుకోవడానికి మన ఆత్మను పునరుద్ధరించుకోవడానికి ఆత్మోద్ధరణ ఆత్మజ్ఞానం కలగడానికి మనం ఆధ్యాత్మిక మార్గాన్ని స్వామి ప్రవేశపెట్టిన దాంట్లో పాల్గొనాలి. అలాగే సేవా మార్గం అంటే మన శరీరాన్ని పవిత్రం చేసుకోవటం. ఎప్పుడైతే శరీరం సేవలోకి నిమగ్నమవుతుందో ప్రవేశిస్తుందో అప్పుడు శరీరం పవిత్రమవుతుంది. ఆధ్యాత్మిక ద్వారా ఆత్మ పవిత్రమైతే సేవ ద్వారా శరీరం పవిత్రమవుతుంది. ఈ రెండు కలగాలంటే జ్ఞానం కూడా ఉండాలి. కాబట్టి స్వామి ఎన్నో ప్రబోధనలు చేశారు, ఎన్నో వాహినులు రాశారు. కానీ వాళ్ళ సనాతన సారథి చదవడానికి మనకి చాలా రకమైనటువంటి ఒక కష్టంగా మనం అనుకుంటున్నాం. కానీ అది జ్ఞానము లేనిది ఎలా అవుతుంది? జ్ఞానము అండ్ స్వామి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానముగా అంటారు స్వామి. జ్ఞానం అంటే మామూలు విషయాలన్నీ తెలుసుకోవడం, విజ్ఞానం అంటే ఇంకా పరిశోధనాపూర్వకంగా తెలుసుకోవడం, సుజ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం. అప్పుడు తెలుసుకుంటేనే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ రకంగా స్వామి అనేకమైనటువంటి ఒక దాంట్లో ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి ఒక భక్తుడిని బతికించిన దానికి అసలు ఎంత కరుణామూర్తి అంటే ఆయన కరుణకి ఎల్లలేవు. నిరంతరం ప్రేమ ప్రేమ ప్రేమ. ఇదే స్వామి. ఎటువంటి వాళ్ళైనా ఏ భక్తులైనా ఎంత దుర్మార్గులు వచ్చినప్పటికి కూడా స్వామి సంస్కరించి పంపిస్తారు. కాబట్టి సంహారం అనేది ఇంతకుముందు అవతారంలో ఉంది తప్ప ఈ అవతారంలో సంహరణ లేదు, సంస్కరణే ఉంది అని. సంస్కరణ ఎలా చేయాలి? స్వామి కూడా మనకి చెబుతుంటారు, అవతలవాడు నీకు పడడు, నీకు ఆయన అంటే ఇష్టం లేదు, ఆయనకు కూడా నువ్వంటే ఇష్టం లేదు, అయినా సరే ముందుగా నువ్వు పలకరించు. శ్రీరాముడు కూడా మర్యాద పురుషోత్తముడు అంటారు, పూర్వభాషి అంటారు రాముడిని. అటువంటి పూర్వభాషి స్వామి కూడా. మనం కూర్చుంటాం దర్శనానికి, ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా ప్రశ్నలు వేస్తుంటారు. అడగాల్సిన అవసరం ఏముంది ఆయనకి అంటే పూర్వభాషి. కాబట్టి ముందుగా ఆయనే పలకరిస్తారు, ఆయనే పాద నమస్కారం ఇస్తారు, ఆయనే అన్నీ కూడా మొట్టమొదట నేనే చేస్తానంట. అలాగే మనం కూడా నువ్వు ఒక్కసారి సాయిరామ్ అని చెప్పు, నవ్వుతో ఏదైనా గెలవచ్చు, ఎటువంటి కఠిన హృదయాన్నైనా ప్రేమతోని నవ్వుతో గెలవచ్చు అనేటువంటి ఒక దాంట్లో అన్నీ కూడా స్వామి అనేకమైన ఉదాహరణలు ఈ యొక్క తపోవన అధ్యాయాల్లో ఉంటారు. కాబట్టి ఈ రకంగా స్వామి అనేకమైనటువంటి దాంట్లో ఘటన సమర్థులుగా ఉన్నారు. జీవం ఉన్నదాన్ని జీవం లేనిగా, జీవం లేని దాన్ని జీవం ఉన్నదిగా చేయగలిగారు. కాబట్టి నేనుంటే భయం ఎందుకు ఇంకా మీకు? భయం అనేది లేకుండా నిర్భయంగా ఉండండి అనేటువంటి దాంట్లో చూశారు. తర్వాత చనిపోయినటువంటి వాడిని బతికించారు. ఆ కరుణకు లేవే లేవు అని చెప్పి అనేక ఉదాహరణలు ఈ యొక్క మనం ఇవాళ అనుకుంటున్న సమీక్ష చేసుకున్న 7, 8, 9, 10 అధ్యాయాల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అది స్వామి కాలాన్ని కుదించే ఘటన కూడా ఉంది. కాలస్వరూపాయ నమః, కాలాతీతాయ నమః, కాలరూపాయ నమః అని అష్టోత్తరాలు మనం చదువుతుంటాం. కాలము ఎవరు నిర్వహించారు? భగవంతుడే నిర్ణయించాడు. ఆయనే కాలస్వరూపుడు, ఆయనే కాలం. కాబట్టి మన భూతకాలం ఆయనే, వర్తమాన కాలం ఆయనే, భవిష్యత్తు కూడా ఆయనే. కాబట్టి ప్రతిదీ కాలంతోనే ముడిపడి ఉన్నది. కాలాన్ని ఇచ్చేటువంటి వాడిని నియమించినటువంటి ఆయన. రాత్రి చంద్రుడు నక్షత్రాలు ఎవరిచ్చారు? భగవంతుడు సృష్టించాడు. కాబట్టి సూర్యుని ఎవరిచ్చారు? సూర్యకాంతి ఎవరిచ్చారు? భగవంతుడు సృష్టించాడు. అటువంటి సృష్టికర్త తాను చిన్న అయినటువంటి ఒక ఆకారంతో అందరికీ కనపడాలి. ఎందుకంటే నిరాకార నిర్గుణ స్వరూపంగా ఉన్నప్పుడు మనం దర్శించుకోలేము. ఆయన ఏ రకంగా మనం దర్శించుకోగలం? మహావిష్ణు రూపంలో ఉన్నారు, మహాశివతత్వంలో ఉన్నారు, మహాశక్తి స్వరూపంగా ఉన్నారు, మనం దర్శించుకోలేము. కానీ మనం దర్శించుకోవాలంటే ఈ చర్మచక్షులతో మానవుడిగా రావాలి. మానవుడిగా వచ్చి ఆయన మనకి ఆయనంతటా ఆయనే మనని గుర్తించేటట్లుగా చేస్తారు స్వామి. మనమేం భగవంతుడని ఆయన గుర్తించట్లే, ఆయనంతటా ఆయన తాను భగవంతుడు అని నిరూపించుకుంటున్నాను. నేను ఫలానా ఈ నిరూపణే ఈ యొక్క ఇవన్నీ కూడా లీలలన్నీ కూడా స్వామి తనంతట తానెవరో నిరూపించుకునేటువంటి సంఘటనలే ఇవన్నీ కూడా. ఈ రకంగా స్వామి కాలస్వరూపంలో కురుక్షేత్రంలో ఒక పక్క కౌరవులు విశేషమైన సేనాబలంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే అక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడికి 700 శ్లోకాలు భగవద్గీత చెప్పడం ఏ రకంగా సాధ్యమైంది అని ఒక ఆయనకి అనుమానం వచ్చిందట. ఇంకో ఆయనకు కూడా అనుమానం వచ్చింది. ముందున్నవాడు కృష్ణుడు, వెనకున్నవాడు అర్జునుడు. వెనక్కి తిరిగి చెప్పాడు కదా 700 శ్లోకాలు, మెడ నొప్పి లేవలేదా అని అడిగాడు.
భగవంతుడికి మెడ నొప్పి, కాళ్ళు నొప్పి, శరీరం నొప్పి ఉంటుందా? అయితే శరీరం కాబట్టి అన్ని అవస్థలు అనుభవిస్తానని స్వామి చెబుతారు. ఆయన నయం చేసుకోగలరు, కానీ నయం చేసుకోరు. ఎందుకు అంటే మానవ శరీరం అనుభవించిన అవస్థలని. ఎవరు అడుగుతారు, స్వామి వీల్ చైర్లో ఎందుకు తిరిగారు? భగవంతుడైతే లేచి నడవచ్చు కదా. నడవగలడు, నడిపించాడు ఎంతోమందిని కూడా. కానీ ఎందుకంటే ఆయన ఆ శరీరాన్ని శాశ్వతం అని అనుకోలే. ఈ శరీరంతోనే నేను ఉంటాను, శరీరమే గొప్పది అని ఎప్పుడు కూడా స్వామి అనుకోలే. కాబట్టి ఆయన నయం చేసుకోగలడు, వీల్ చైర్లో తిరగాల్సిన అవసరం లేదు. కానీ మనకి నేర్పడానికి శరీరం ఉన్న తర్వాత అనేక బాధలు వస్తాయి. శరీర బాధలను నువ్వు అనుభవించాలి, ఆనందంగా అనుభవించండి, నేనుంటే భయం ఎందుకు అని మనకి నేర్పడానికి కోసం స్వామి వీల్ చైర్లో తిరిగాడు తప్ప స్వామి వీల్ చైర్లోకి అంటుకోబోయారు, స్వామి ఇలా ఎముక విరిగిపోయింది, నిలబడలేరు. ఇవన్నీ కూడా మనం అనుకునేటువంటి అజ్ఞానమైనటువంటి మాటలు తప్ప ఇంకోటి లేదు. ఈ రకంగా ఆయన అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటే అప్పుడు అందరూ కూడా భక్తులు తీసుకొని చిత్రావతి నది తీరానికి వచ్చారు. అప్పుడు అందరూ కూడా కూర్చున్నారు. తర్వాత మెల్లగా స్వామి ఏం చేశారంటే ఇసుకలో నుంచి ఒక అడుగు పొడవు, అర అడుగు వెడల్పున్నట్టు తెల్లటి దంతం బొమ్మను బయటికి తీశారట. దాంట్లో అర్జునునికి శ్రీకృష్ణుని రథంపై ఆసీనుడైన గీతాపదేశం చేస్తున్న బొమ్మ అది. అంటే ఆ యొక్క విజయసారథి, రథసారథి అంటాం, కృష్ణార్జునులు అనేటో బొమ్మ. ఆ దంతం బొమ్మ యొక్క ప్రతి అణువు ఎంతో పనితనం పట్టేయటం ఉంటుందట. ఈ దంతం బొమ్మని మానవులు తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగారు. చాలా కాలం పడుతుంది, ఎందుకంటే అది చక్కనైనటువంటి దాంతో ఆ దంతం తీసుకురావాలి, అవి తీసుకొచ్చి దాన్ని చక్కగా చెక్కి అలంకరించి అన్ని రకాలైనటువంటి అవయవాలు అవన్నీ కూడా చేసిన తర్వాత చాలా రోజులు పడుతుంది. కానీ స్వామి ఇలా ఇసుకలో చేపెట్టి వెంటనే క్షణాల్లో తీశారు. మరి ఎంతసేపు తీశాను? రోజుల తరబడి స్వామి తీయలేదు, క్షణాల్లో తీశారు. అందుకని భగవంతుడు కాలాన్ని కుదించగలడు, కాలాన్ని పొడిగించగలడు అని చెప్పి అంటారు. ఎన్నో సంవత్సరాల సమయాన్ని ఒక గంటగా కాలాన్ని కుదించినటువంటి దాంట్లో ఉంటాయి. ఎన్నో సంవత్సరాలు మనం అనుభవించాల్సినటువంటి కర్మ ఫలితాన్ని అంతా కూడా స్వామి తక్కువ చేసేస్తారు. స్వామి అంటారు, నీ కర్మని అనుభవించకుండా నేను చేయగలను. అంటే ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనుభవించవలసినటువంటి యొక్క కర్మ ఫలితం మనకున్నా, మనం భగవంతుని యొక్క శరణాగతులపై ఉండి, భక్తులపై ఉండి, ఆయన యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆయన యొక్క సంస్థతో మనకు అనుబంధం పెంచుకొని మనం చక్కగా ఉన్నట్లయితే ఒక రాత్రిలో తీసేయగలడు. 10 సంవత్సరాలు అనుభవించిన కర్మని ఒక రాత్రిలో అనుభవించేటట్లు చేయగలడు. సాధారణంగా మనం అంటారు కదా, ఒకసారి గబాబు కింద పడతాం, దెబ్బలు తగిలి అబ్బా స్వామి కాటి రక్షించాడు. ఏ ప్రమాదం నుంచి రక్షించారో మనకు తెలియదు, ఎంత పెద్ద ప్రమాదం మనకుందో తెలియదు. దాన్ని చిన్న అయినటువంటి దాంతో స్వామి తీసేయగలడు. కాబట్టి ఈ రకంగా స్వామి చక్కగా అయినటువంటి ఒక దాంట్లో అన్ని తెలియజేస్తారు. కాలాన్ని కుదించగలడు, కాలాన్ని విస్తృతపరచగలడు. కాలము ప్రదేశము ఏది నన్ను బంధించగలదు అంటారు స్వామి. ఆయన కాలంతో బంధించగలమా అంటే స్వామి అప్పుడు ఉన్నారు 2011 వరకు, ఇప్పుడు లేరు అనుకోవడానికి ఎలాగుంది? కాలంతో సంబంధం లేదు ఆయనకి. ఆ శరీరము, ఆ యొక్క స్వామి యొక్క శరీరం అంతవరకు ఉంది. ఇప్పుడు నిర్గుణతత్వంతో అడుగడుగున, అప్పుడు పుటపటిలోనే ఉన్నారు, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారు, ప్రతి హృదయంలోనే ఉన్నారు స్వామి. ఈ రకమైనటువంటి దాంట్లో ఒక్కసారి ఉన్నారు, ఒకసారి లేరు అని చెప్పలేము. సత్సాయి బాబా వాడు లేరు అని అనుకుంటాము మనం. సత్సాయి బాబా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఇది గోపికల యొక్క భక్తి అంత గొప్పగా ఉండేది. ఆయన 10 సంవత్సరాల వరకు మాత్రమే బృందావనంలో ఉన్నారు. వాళ్ళతో గోపికలతో ఆడారు, పాడారు. తర్వాత మళ్ళీ ఆ కృష్ణ పరమాత్మ మధురానగరం చేరిన తర్వాత ఆయన చక్కగా అయినటువంటి రాజకార్యాల్లో వీటిలలో మునిగిపోయారు. కానీ వారికి, ఆ గోపికలకి ఎప్పుడు కూడా స్వామి తనతో ఉన్నట్లు, తమతో ఆడుతున్నట్లు, రాసలీల చేస్తున్నట్లు ఎప్పుడు కూడా స్వామి అవతార కాలంలో కూడా అది చెబుతారు. నిరంతరమైన భక్తి భావంలో ధారగా ఉన్నటువంటి యొక్క రాధాభక్తి కానీ, గోపికా భక్తి కానీ నిరంతరం నాతోనే ఉన్నాడటువంటి భక్తితో మీరు ఉన్నట్లయితే నేను కాలానికి లొంగేవాడిని కాదు, ప్రదేశానికి లొంగేవాడు. పుటపట్లోనే ఉన్నారు అంటే మనకి ఇంట్లో మనకి జరిగినటువంటి ఒక అనేకమైనటువంటి లీలలు, అనేకమైనటువంటి రక్షణలు, అనేకమైన ప్రమాదాలను రక్షించడం ఎక్కడ జరిగింది అంటే ఆయన పుటపట్లోనే ఉంటారు. కానీ ప్రతి దగ్గర కూడా అనేక రకమైనటువంటి దాంట్లో ఆయన ఉంటారు. కాబట్టి ఎలా వచ్చారు అనేటువంటిది అవసరం లేదు. కాబట్టి అనేక రూపాల్లో ఆయన ఉంటారు. ఆ రకంగా అనేకమైనటువంటి దీంట్లో స్వామి
అనేకమైనది రక్షించేటటువంటి ఒక ఉంటుంది. ఆశ్చర్యకరమైన లీల ఒకటి దాంట్లో చెబుతూ ముగిస్తూ ఉంటారు. సుమారుగా 1988 సంవత్సరంలో జరిగినటువంటి ఒక సన్నివేశం. బెంగళూరులో స్వామి కాలేజీలో 1400 మంది విద్యార్థులు ఉన్నారట. ఒకరోజు రాత్రి సాయినాథుడు హాస్టల్కి వచ్చారు. విద్యార్థులంతా చాలా ఆనందంగా స్వామి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. వారంతా ఆనందంగా ఉన్న సమయంలో కరెంటు పోయింది. అప్పుడు స్వామి నిదానంగా ముందు నడిచి, అతుల్ నీకు ఒకటి ఇస్తాను చేయిపట్టు అన్నాడు. ఆ విద్యార్థి చేయబట్టాడు. వెంటనే ఒక లడ్డు పెట్టారట. అతనితో అన్నారు, ఎవరికి చూపించకు, చేయి వెనక్కి పెట్టుకో, నీకే ఇచ్చానంటే అబ్బాయి అనుకున్నాడు, అతుల్ నాకే స్వామి లడ్డు ఇచ్చారు అని గబక్కన దాన్ని పట్టుకొని వెనక్కి పెట్టాడు. ఈ లోపల కరెంట్ వచ్చింది. స్వామి వెళ్ళింది ఒక దగ్గరికి, ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళారు. ఆయనతోనే మాట్లాడాడు, ఆయనకే లడ్డు ఇచ్చారు. ఆయన చేయి వెనక్కి పెట్టుకున్నాడు. ఇంట్లో కరెంట్ వచ్చింది. ఎంతమంది అయితే ఉన్నారో 1400 విద్యార్థులు వెనక్కి చేతులు పెట్టుకున్నారు. అందరి చేతిలో లడ్డూలు ఉన్నాయి. ఎలా జరిగింది ఇది అంటే నమ్మే శక్తమైనటువంటి లేదు, నమ్మ శక్తి కానటువంటిది, నమ్మ శక్యం కానటువంటి యొక్క మహిమలు లీలలు ఆ భగవంతుడు చేశాడు. కాబట్టి ఈ రకంగా స్వామి ఎన్నో రకమైనటువంటి దాంట్లో స్వామి ఒక్కోసారి మనం ఫోటో దిగుతాం. ఫోటోలో స్వామి యొక్క రూపం మనకు వస్తుంది. స్వామి ఫోటోలో నుంచి విభూతి వచ్చిందంటాం, కుంకుమ వచ్చిందంటాం, తేనె వచ్చింది. ఎలా వచ్చింది అంటే భగవత్ శక్తి మనలో నిజమైనటువంటి శరణాగతి ఉన్నట్లయితే భగవంతుడిని మనం మనస్సేకం వచ్చేసేకం కర్మణ్యేకం ఆత్మానం అన్నారు స్వామి. మనస్సులో స్వామి ఉండాలి, మాటల్లో స్వామి ఉండాలి, చేతల్లో స్వామి ఉండాలి. కాబట్టి మనస్సులు లేకుండా మాటల్లో మాత్రమే మాట్లాడడం, మాట్లాడితే ఏం లాభం? స్వామి 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 అని మాట్లాడతారు, మనస్సులో ఉండదు. దానివల్ల ఏం లాభం? కాబట్టి మనస్సు ఉంది, మాట ఉంది, కానీ చేతల్లో లేకపోతే ఎలాగా? సేవలో ప్రవేశించు అంటారు స్వామి. సేవలో ప్రవేశించారు. అక్కడ స్వామి చెప్పినటువంటి రామకథ రసవాయంలో స్వామి ఒక సన్నివేశంలో చెప్తూ ఉంటారు. స్వామి హనుమంతుడు విభీషణుని కలుసుకున్నప్పుడు నేను స్వామి రామనామాన్ని జపిస్తున్నాను, కాబట్టి నాకు ఇంతవరకు రామదర్శనం కాలేదు అంటే ఆయన అంటారు, రామనామం జపిస్తున్నావు తప్ప రామకార్యంలో ప్రవేశించావా? రామకార్యంలో ప్రవేశిస్తేనే రాముడి యొక్క ఇది వస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు అని. కాబట్టి మనం స్వామి కార్యంలో ప్రవేశించాలి. స్వామితో తప్పనిసరిగా మనం అనేకమైనటువంటి ఒక అనుబంధాన్ని పెంచుకోవాలి. తపోవన పారాయణ ఇవాళ చేస్తున్నామంటే ఎందుకోసం చేస్తున్నాము? ఈ వారం రోజులు చేసినంత మాత్రాన తర్వాత పుస్తకం పక్కకు పడి స్వామిని మర్చిపోతే నేను ఒక ఫలితం ఉంటుందా? ఉండదు. తపోవన పారాయణ చేసిన వారం రోజులు 7 రోజుల్లో మనం ఏదైతే నేర్చుకున్నామో, మన యొక్క పునాదిని గట్టిపరుచుకున్నామో, మన యొక్క ఆధ్యాత్మిక భవనాన్ని చక్కగా సంరక్షించుకున్నామో, మన జ్ఞానాన్ని పెంచుకున్నామో, స్వామి యొక్క విశ్వాసాన్ని మనం ఎంతగా పెంచుకున్నామో అదంతా కూడా మన ఆచరణలో చూపాలి. 7 రోజులది మనం 7 సంవత్సరాలైనా మర్చిపోకూడడానికి వీల్లేదు. కాబట్టి ఇటువంటి వాటిలలో స్వామి తప్పనిసరిగా మన అందరినీ కూడా తపోవన పారాయణలో ఇచ్చారు అంటే లిఖిత జపం చేయండి, లేకపోతే గాయత్రి మంత్రం చేయండి, తపోవన పారాయణ చేయండి, భజనలో పాల్గొనండి, సేవా కార్యక్రమాలు పాల్గొనండి. ఏదైనా సరే మనం ఎవరికి వారే ఉద్ధరే ఆత్మానం అంటారు భగవంతుడు. ఎందుకంటే ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి, మనమే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఉద్ధరణ ఎలా జరగాలి అనేది మనకి ఒక సూత్రాన్ని, మార్గదర్శకత్వాన్ని మనకి ఒక సంస్థ పెద్దలు అందిస్తూ ఉంటారు. దాన్ని మనం అందుకోవాలి, దాని ప్రకారంగా నడవాలి. ఆయనే సంకల్పం ఇస్తారు. వారికి ఎవరు సంకల్పించారు? భగవానే సంకల్పం ఇచ్చారు. అందరిని ఉద్ధరించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోండి అని స్వామి ఆయన వారికి సంకల్పించారు. కాబట్టి స్వామి ఆ రకమైనటువంటి దాంట్లో మన అందరిని ఉద్ధరిస్తుంటారు. అటువంటి ఒక్క దాంట్లో ఈ 4వ రోజు పారాయణ మనం చక్కగా ఈ 4 విషయాలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఇచ్చిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై సాయిరామ్. నిగమ కవిపహర్ణ నిఖిల వివిధ పహర్ణ శతచతురభర్ణ కవితరణ కపటత విధి నిగరణ కనదవిత తరువరణ జలరు హసదృశ్యర్ణ శరది శరణ విదితమురసురణ విధి విధి నతకిరణ సనయ జగదవతరణ జన్యభరణ కరివరద బుధశర్ణ యజ వివస తరికర్ణ సమద జల్లదనుసరణ సమపచరణ సత్య సాయిశ్వర తుభ్యం నమోస్తు. ఈశ్వరుడై మహామహిముడై ప్రాతుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై
అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాధి పులకన్ భావం పరాకొండ దుస్తర మార్గమ్మున తేజరిలో హరికిన్ తత్వార్థినే బ్రొక్కెద ఇద్ద సనందాది సిద్ధ సంసేవితుని శాంత విగ్రహుని వాత్సల్య గుణుని కమనీయ లోక మంగళదాయకుని శివుని విశ్వబంధుని జగత్ వినుత ఇష్టగుఖ్యక సాధ్య యక్షో రక్షణాథ కుబేర సంసేవితుని దుర్వార బల్ని ఉచిత తపోయోగ విద్యావంతుని సత్య సాయీశ్వర నేను మొక్కిన ప్రేమైనటువంటి స్వామికి నన్నేనుగా అర్పించుకుంటూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము ప్రాసలతో స్వామివారి సందేశం. స్వామివారి ఒక సందర్భంలో మాట్లాడుతూ కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట భాష్యార్థ గోప్యములు తెలుపుకొరు అని తన అవతార లక్ష్యాన్ని తెలియజేశారు. అంటే కాల ప్రవాహాల్లో విగ్రహ శిలలుగా మారినటువంటి పదాలకు కొత్త అర్థాన్ని నిగూఢ భావ అర్థాన్ని తెలియజేయటము వారి అవతార లక్ష్యాల్లో ఒకటి అని స్వామివారి ప్రేమతో దయతో మనందరికీ తెలియజేశారు. ఈరోజు మనము మాట్లాడుకునేటువంటి అంశము స్వామివారి పలు సందర్భాల్లో గొప్ప తత్వాలను విషయాలను ప్రాసల రూపంలో మనందరికీ అందించారు. వాటిని కొన్ని ప్రోగుపరిచి వారి సందేశాన్ని వారు చెప్పినటువంటి ఆ మెంటల్ మోడల్ని నిర్మించడమే ఈనాటి ప్రయత్నం. ఇక మొదటి ప్రాసల సమూహం స్వామి చెప్తారు, జన్మ కర్మ ధర్మ బ్రహ్మ. ఇవి ఏ విధంగా ఒకటికి ఒకటి సంబంధం ఉన్నాయో చూద్దాం. మొదట మనందరికీ ఏ జీవికైనా కలిగేది జన్మ. ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి? ఈ జన్మ యొక్క లక్ష్యము బ్రహ్మను చేరడం. బ్రహ్మ అంటే ఆ నాలుగు తల్ల బ్రహ్మ కాదు, బ్రహ్మన్, సుప్రీం లార్డ్, ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం, అది ఆ బ్రహ్మన్, ఆ బ్రహ్మతత్వం. ఈ జన్మ బ్రహ్మను చేరడానికి ఈ వారధేంటి, ఈ దారేంటి? అదే స్వామి చెప్తారు, అదే కర్మ. ఈ కర్మను సరిగ్గా నిర్వర్తించడమే స్వామి దాన్ని ధర్మ అని పిలుస్తారు. బ్రహ్మ, ధర్మ, జన్మ, కర్మ. ఇది ఇప్పటి వరకు మనం తెలుసుకున్న మొదటి ప్రాసల సమూహం. జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ. ఇక రెండవ ప్రాసలకు వెళ్దాం. ఈ జన్మ వేటి కలుగుద్ది? ఈ జన్మ స్వామి చెప్తారు, ఈ జన్మ వేటి కలుగుతుందంటే యంత్రము, తంత్రము, మంత్రము. యంత్రం అంటే ఏంటి? యంత్రం అంటే స్వామి చెప్తారు, మనిషి యొక్క శరీరమే యంత్రము. బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక చక్కని సంభాషణ ఉంది. యాజ్ఞవల్క్యుడు స్వామివారు తెలియజేస్తారు, యాజ్ఞవల్క్యుడు జనకుని సభలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పండితులతో వారి మధ్య వాగ్వివాదం ఏర్పడింది. యాజ్ఞవల్క్యుడు ఆ వాగ్వివాదం ఎందుకు కలిగిందో ఇప్పుడు అనవసరం, కానీ ఆ వాగ్వివాదంలో ఒక పండితుడు యాజ్ఞవల్క్యుని ఒక చక్కని ప్రశ్న అడుగుతాడు. స్వామివారు తెలియజేస్తారు. ఆ ప్రశ్న ఏంటంటే, చాలా సింపుల్గా నేను చెప్తున్నాను. ప్రశ్న ఏంటంటే వారు అడుగుతారు, అయ్యా యాజ్ఞవల్క్య, నువ్వు గొప్ప ఋషి అంటావు, మహాజ్ఞాని అంటావు, మరి ఒక శరీరం పొట్టిగా, ఒక శరీరం పొడుగ్గా, ఒక శరీరం సన్నగా, ఒక శరీరం లావుగా, ఒక శరీరం ఈ విధంగా మనిషి యొక్క శరీరాలు వివిధ రూపాలుగా, వివిధ ఆకారాలలో, వివిధ కవలికలతో ఎందుకు వస్తాయి అని అడుగుతాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు నవ్వి దానికి చక్కని సమాధానాన్ని చెప్తాడు. ఇది మనందరికీ చాలా అవసరమైనటువంటి సమాధానం. యాజ్ఞవల్క్యుడు ఏం చెప్తాడంటే, అయ్యా, ఈనాడు నువ్వు చూసుకునేటువంటి ఈ దేహము గత జన్మలో నీ ఆలోచన ఆధారంగా ఏర్పడినదే. నీ గత జన్మలో నీ ఆలోచనలు నేటి జన్మలో ఈ శరీరంగా మారాయి. ఈ జన్మలోని నీ ఆలోచనలు
మరుసటి జన్మలో, ముందొచ్చే జన్మలో శరీరానికి ఒక ఆకృతిని కలిగిస్తాయి. ఈ శరీరము గతానికి ప్రతీక. నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు భవిష్యత్తుకు ప్రతీక అని తెలియజేస్తాడు. ఇక తంత్రము. తంత్రం అంటే స్వామి చెప్తారు మనస్సు, మైండ్. ఈ మనస్సుకు స్వామి చెప్తారు మనస్సుకు 4 విభాగాలు ఉన్నాయి. మనస్సు అంటే ఏంటి? ఇది మనస్సు, అది మనస్సు అని మనము చెప్పలేము. స్వామి చెప్తారు మనస్సు ఆలోచనల సమూహమే మనస్సు. సో ఈ మనస్సుకు 4 పార్ట్స్ ఉన్నాయి. మొదటిది మనస్సు. మనస్సు అంటే కార్ స్టీరింగ్ పట్టుకోవాలి, స్టీరింగ్ పట్టుకోవడము, బరువునెత్తడము, చెయ్యెత్తడము, ఈ పనులు చేసేటువంటిది, ఆపరేషనల్ పనులు చేసేటువంటిది మనస్సు. ఇక రెండవది చిత్తం. యముని కింద చిత్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి మనం రాసినటువంటి ప్రతి పనిని మర్చిపోకుండా చిట్టాలో ఎక్కిస్తాడు అని మన ఉపనిషత్తులు, పురాణాలు చెప్తూ వచ్చాయి. మన సనాతన ధర్మ సారము స్వామి చెప్తారు హిమాద్రుల వంటివి గొప్ప గొప్ప విషయాలను చక్కగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా తెలియజేస్తూ వచ్చాయి. ఎందుకు ఆ విధంగా చెప్తూ వచ్చాయంటే, చిత్రగుప్తుడు అంటే ఏంటి? చిత్తం. చిత్తం అంటే ఏంటి? జరిగినటువంటి ప్రతి పనిని మరిచిపోకుండా, తప్పుకోకుండా అది రికార్డు చేస్తూ వస్తుంది. అదొక రికార్డర్ మాదిరి, రికార్డర్ లాంటిది. జరిగిన ఎలాంటి అనుభవమైన, ఎలాంటి కార్యమైన అది రికార్డ్ చేస్తూ వస్తుంది. అది చిత్తం. బుద్ధి తప్పేది ఒప్పేది, ఇది సంతోషానికి దారితీస్తుంది, ఇది దుఃఖానికి దారితీస్తుంది అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగించేటువంటి ఈ మైండ్ యొక్క ఆస్పెక్ట్ అది బుద్ధి. ఇక చివరికి అత్యంత దట్టమైనటువంటిది, చాలా కష్టమైనటువంటి దాటడానికి స్వామి చెప్తారు అది అహంకారం. అహంకారం అంటే గర్వం కాదు. అహంకారం అంటే నేను ఈ ఒక ఆకారాన్ని, నేను ఒక ఈ ఐడెంటిటీని, నేను ఇది అనేటువంటి ఆ ఆలోచననే అహంకారం. ఈ తంత్రానికి 4 ఆస్పెక్ట్స్. మనస్సు ఆపరేషనల్ పనులు చేసేది, చిత్తము ప్రతిదాన్ని రికార్డ్ చేసేది, బుద్ధి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేది, అహంకారము నేను ఒక ఐడియా, ఆ ఐడెంటిటీని దాచుకునేది అహంకారం. ఈ యంత్రానికి తంత్రం అవసరం. దేనికి అవసరము? స్వామి చెప్తారు మంత్రము. మంత్రం అంటే ఏంటి? స్వామి చెప్తారు మనందరము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్వామి చాలా బ్యూటిఫుల్గా చెప్తారు. సోహం, గాలి లోపలికి, గాలి బయటకు. సోహం, ఇదే మంత్రం. ఈ యంత్రానికి మంత్రము సోహం. ఈ మంత్రాన్ని తంత్రము ద్వారా తంత్రము వాడుతూ ఈ జన్మ కలిగినటువంటి యంత్రాన్ని బ్రహ్మగా మార్చడమే జీవిత పరమావధి. అయితే మరి ఈ మంత్రానికి ఒక విశిష్టత ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు సనాతన ధర్మ సంస్కృతి, సనాతన ధర్మ ఈ పురాణాలు, ఇతిహాసాల సమూహాలు హిమాద్రుల వంటివంటే ఇంకొక నిదర్శనం సరస్వతి దేవి. మనందరికీ తెలిసిందే. సరస్వతి దేవి తెల్లని హంసపై ఎందుకు కూర్చుంటుంది? సరస్వతి దేవి వీణను ఎందుకు పట్టుకుంటుంది? హంస అంటే సంస్కృత హంసో. హంసో అంటే హంసో 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 అంటుంటే ఏమవుతున్నది? సోహం సోహం సోహంగా మారిపోతుంది. ఈ హంస అంటే ఆ సోహమే, సోహం. మరి సరస్వతి దేవి చేతిలో వీణ ఎందుకు? ఈ వీణకు 24 తంతెలు. మనిషి యొక్క మన స్పైనల్ కాలంకి 24 వర్టిబ్రేలు. ఈ వీణనే ఈ వర్టిబ్రేగా మీదిది ఈ పోర్షన్, ఈ పెద్దగా ఉండేటువంటి ఇది అదే సహస్రారం అని, ఆ చిన్నదే మూలాధారం అని. ఏ విధంగానైతే సరస్వతి ఈ 24 తంతియలపై సప్త స్వరాలను మోగిస్తుందో ఆ విధంగా
ఈ మంత్రం ఆధారంగా మనలో ఉన్నటువంటి ఈ వీణ ఆధారంగా, ఈ స్పైన్ ఆధారంగా, ఈ షట్ చక్రాలు అంటాం కదా, ఈ షట్ చక్రాలపై సోహం ఆధారంగా బ్రహ్మతత్వాన్ని మోగించడమే ఈ యొక్క రూపకల్పనకు ఉద్దేశం. యంత్రము, తంత్రము, మంత్రము. ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి ప్రాసలు, మొదటి జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ. రెండవది యంత్రము, తంత్రము, మంత్రము. ఇప్పుడే మనం తెలుసుకున్నాం. ఇక మూడవది, ఈ యంత్రము, మంత్రము, తంత్రము ఇవి వేటి వల్ల ఎఫెక్ట్ అవుతాయి? ఇవి వేటి వల్ల నియంత్రించబడతాయి? లేకపోతే వేటి వల్ల వీటి మీద ఒక రకమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? వేటి వల్ల అంటే స్వామి మూడో ప్రాసల సమూహం: ఆహారము, విహారము, విచారము, ఆచారము, వ్యవహారము. ఆహారానికి మరొక ప్రాసల సమూహము స్వామి చెప్తారు, ఆహారానికి అత్యంత అవసరమైనటువంటిది పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. ఒక చిన్న అనుభవం చెప్తారు. ఒకసారి విద్యార్థులుగా, స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఒక గురువు, మధ్యప్రదేశ్ నుంచి ఒక గురువు తన ఒక 40 మంది శిష్యులతో స్వామివారి దర్శనానికి వచ్చారు. వారు కూర్చున్నప్పుడు స్వామివారి వారి దగ్గరికి సరాసరి వచ్చి ఆ గురువు గారి పక్కనే ఉన్నటువంటి శిష్యులతో, నువ్వు బయట ఆముదము నూనె కొనుక్కొని తాగు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ శిష్యుడు తలూపాడు, తాగాడు. మొదటి రోజు అయిపోయింది. మరుసటి రోజు స్వామి వచ్చి కంటిన్యూ అన్నారు. 2వ రోజు తాగాడు, 3వ రోజు, 4వ రోజు, 10 రోజులు ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఈ ఆముదము తాగితే కడుపులో ఉన్నటువంటి అన్ని పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అసలు ఆయన మొత్తం ఒక చాలా వీక్గా కనబడుతుంది శరీరం. 10 రోజులు ఆ కడుపులో ఉన్నదంతా క్లియర్ అయిపోయింది. ఆ గురువు గారికి ఏం అర్థం కాలేదు. 11వ రోజు స్వామివారు వచ్చినప్పుడు స్వామివారు వారిని ఇంటర్వ్యూ పిలిచారు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్నారు. స్వామివారి ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత ఆ గురువు గారు స్వామివారు చేపట్టుకుని, స్వామి మేము 11 రోజులైన స్వామి వచ్చి మీరు ఈ పిల్లవాడిని 10 రోజుల పాటు ఆముదం తాగమంటున్నారు, ఎందుకు స్వామి అంటే, స్వామి నవ్వి అన్నారు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అన్నారు. అంటే స్వామి మీకు తెలియంది లేదు, మీకు తెలుసు అంటే అప్పుడు స్వామి నవ్వి చెప్పారు, చెప్పు వీళ్ళందరికీ తెలియాలని అని. అంటే ఇప్పుడు ఆయన చెప్పుతూ వచ్చారు, స్వామి మేము దాదాపు ఒక 40 రోజుల క్రితము మా ఊర్లో ఉన్నటువంటి జమీందారు గారు మమ్మల్ని భోజనానికి పిలిచారు. నేను నా శిష్యులు అందరితో కలిసి భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్ళిన తర్వాత, భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి నుంచి ప్రతి రాత్రి ఒక అందమైనటువంటి స్త్రీ ఈ పిల్లవాడైతే ఆముదం తాగాడు, ఆ పిల్లవానికి రాత్రి కనబడుతూ 2 చేతులు చాచి నన్ను రక్షించు అని ఏడుస్తుంది. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ దయ్యం కనబడటం మానట్లేదు స్వామి అని, అందుకనే మీ దగ్గరకు వస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పారు అని ఆయన చెప్పారు. స్వామి అప్పుడు ఎవరైతే ఆముదం తాగమన్నారో ఆ పిల్లవాని దగ్గర చూసి స్వామి అన్నారు, ఏమి ఇప్పుడు కనబడుతుందా, నేను రాత్రి కనబడిందా అన్నారు. పిల్లలు, లేదు స్వామి, ఇన్ని రోజుల తర్వాత నిన్న రాత్రి చాలా సుఖంగా నిద్రపోయాను స్వామి, ఎలాంటి ఆ భయానక కళలు లేవు అని అన్నారు. స్వామి నవ్వి చెప్పారు, ఎందుకో తెలుసా అంటే, తెలియదు స్వామి అంటే, అప్పుడు గురువు గారిని చెప్పారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఈ పిల్లలకి గురువుగా ఉన్నప్పుడు ఎవరు పిలిస్తే వారి భోజనానికి పిలిస్తే వారి దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు భోజనం ఎవరింటికి వెళ్ళావు భోజనం చేయడానికి, ఆ సందర్భం ఏంటో తెలుసా అని చెప్పారు. ఆ జమీందారు యొక్క భార్య యొక్క 12వ రోజు కారణంగా వారు మీ అందరినీ భోజనానికి, జమీందారు మీ అందరినీ భోజనానికి పిలిచారు. ఆ భార్య ఎవరైతే ఆ రోజు వంట వండాడో ఆయన యొక్క కుమార్తెని. ఆ జమీందారు యొక్క మొదటి భార్య చనిపోతే ఆ ఇంట్లో వంట చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒకరోజు సహాయానికి తన కూతుర్ని తీసుకొని వచ్చాడు. ఆ కూతురు ఆ జమీందారుకి చాలా నచ్చింది. అందు కారణంగా ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను వివాహం చేయాల్సి వచ్చింది ఆ తండ్రి ఆ జమీందారుకి. ఆ ముసలి జమీందారుతో వివాహం చేసుకోవడం ఇష్టం లేక ఆ చేసుకున్నటువంటి ఆ అమ్మాయి అదే రోజు, వివాహం జరిగిన రోజు రాత్రే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆమెకు ఆ 12వ రోజులో భోజనంగా
శ్రాద్ధం జరిగినటువంటి కార్యక్రమం జరిపిన తర్వాత ఆ తండ్రి భోజనాన్ని ఏడుస్తూ దాన్ని వండాడు. ఆయన యొక్క భావనలు, ఆ స్త్రీ యొక్క భావనలు ఈ తిండిలో కలిసి ఈ పిల్లవానికి ఆ విధంగా ఆమె రూపం కనబడుతుంది. నన్ను రక్షించు అని, కాపాడు రక్షించు అని చెప్పి కనబడుతుంది. ఇది కారణం అని చెప్పారు స్వామి. పాకశుద్ధి, పాత్రశుద్ధి, ఏ పాత్రలో మనం వండుతాము, పదార్థ శుద్ధి, వేటితో మనం తిండి వండుతున్నాము, పాకశుద్ధి, ఎవరు వండుతున్నారు. ఇప్పుడు ఈ నేను చెప్పినటువంటి ఈ అనుభవంలో ఆ వంట వండేటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు, ఆ స్త్రీ యొక్క ఆ సందర్భం యొక్క ఆలోచనలు ఈ తిండిలో ప్రవేశించి ఆ పిల్లవాని లోపల ప్రవేశించి ఆయన అతలకుతలం చేశాయి. ఆ గురుగారు అడిగారు, స్వామి మా అందరికి ఎందుకు కనబడలేదు మిగిలిన 39 మందికి అంటే స్వామి నవ్వి చెప్పారు, ఈ పిల్లవాడు చాలా సెన్సిటివ్, ఆయన మనసు చాలా సెన్సిటివ్, మీ అందరికన్నా సెన్సిటివ్ కాబట్టి ఈయన కనబడింది అని చెప్పిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్ అదే, స్వామి ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏం ఫుడ్ తింటామో తెలియదు, ఇది ఎవరు కుక్ చేశారో తెలియదు, మరి అప్పుడు ఎట్లా స్వామి అంటే అప్పుడు స్వామి నవ్వి చెప్పారు, అందుకనే చాలా ఈజియెస్ట్ సొల్యూషన్, తినే ముందు ఆహారాన్ని బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్మ, బ్రహ్మణాహుతం అని ఆ బ్రహ్మార్పణం బ్రహ్మకు అర్పించండి, స్వామికి అర్పించండి. స్వామికి ఆ నైవేద్యం ఇస్తే దాంట్లో అనవసరాలను స్వామి తొలగించి మీకు దాన్ని ప్రసాదంగా స్వామి తిరిగిస్తాడు అని స్వామి తెలియజేశారు. ఇంకా మిగిలినటువంటి విహారము, విచారము, ఆచారము, వ్యవహారము, ప్రతి ఒక్క దానికి అనుభవం చెప్పుకుంటూ ఉంటే మనకు టైం సరిపోదు. ఇక మన మోడల్లో ఇప్పటి వరకు మనము తెలుసుకుంది బ్రహ్మ, ఇది ఎక్కడ జన్మ, ఈ జన్మ బ్రహ్మం చేరడానికి వచ్చింది. ఈ యొక్క వారధి కర్మ, దీనికి ఇంకొక వికృతే అదే ధర్మం. ఈ జన్మ దేని వల్ల కలుగుతుంది? యంత్రము, తంత్రము, మంత్రము. ఈ యంత్రము, తంత్రము, మంత్రము వేటి వల్ల ఎఫెక్ట్ అవుతాయి? ఆహారము, విహారము, విచారము, ఆచారము, వ్యవహారము. ఈ ఆహారానికి ఏమి అవసరము? పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. ఇప్పటి వరకు మనకు తెలుసుకున్నటువంటి ప్రాసలు ఇవి. ఇక కర్మ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కర్మ, స్వామి ఈ కర్మను కూడా ప్రాసల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం చెప్తారు స్వామి? స్వామి చెప్తారు, కర్మ ఇది జన్మ, ఇది బ్రహ్మ, ఈ కర్మ. ఈ కర్మ కూడా 4 రకాలు. వికర్మ, చెడు కర్మలు. స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రౌపది శాపం పెట్టింది. ఈ చెడు కర్మ చేసినటువంటి చెడు కర్మకు 5 పాపం అనుభవిస్తారు, ఆ కర్మ అనుభవిస్తారు. చెడు కర్మ, వికర్మ ఎవరెవరు? చేసినటువంటి వాడు, ఆ కర్మ చూసినటువంటి వాడు, ఆ కర్మ చేయడానికి ప్రేరేపించినటువంటి వాడు, ఆ కర్మను స్పాన్సర్ చేసినటువంటి వాడు, ఆ కర్మను చేయడానికి కారణమైనటువంటి వాడు. ఈ 5 కూడా ఆ పాపకర్మకి, వికర్మకి వారు ఆ యొక్క కర్మ అనుభవించాలి. చేసినటువంటి వాడే కాదు, చేసినవాడు, చూసినవాడు, ఆ కర్మం చేయాలని ప్రేరేపించిన వాడు, దాన్ని స్పాన్సర్ చేసిన వాడు, దానికి కారణమైనటువంటి వాడు. ఈ 5 కూడా ఆ పాపానికి ఈక్వల్ షేర్ అనుభవించాల్సిందే. అయితే వికర్మతో ఇంకొక ప్రాబ్లం ఏంటి? వికర్మ ఉన్నంత కాలము, చెడు కర్మలు చేస్తున్నంత కాలము మనస్సుకు మంచి ఆలోచన వచ్చేటువంటి ఆస్కారం ఉండదని స్వామి చాలా క్లియర్గా చెప్తారు. అంటే మరి మంచి ఆలోచన ఏ విధంగా రావాలి? ఏ విధంగా మంచి కర్మ చేసేటువంటి ఆ ప్రేరేపణ కలగాలి? స్వామి చెప్తారు, వికర్మను స్వామి ఒకసారి మేము ఇదే క్వశ్చన్ మా క్లాస్మేట్ స్వామిని అడిగితే స్వామి చెప్పారు, ఏ విధంగానైతే ఒక రూమ్ లో చెడు వాసన ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఒక అగరబత్తి వెలిగిస్తావు. అగరబత్తి వెలిగించినప్పుడు ఈ మంచి వాసన రూమ్ లో నిండడంతో మెల్లిమెల్లిగా రూమ్ అంతా మంచి వాసన నిండడంతో చెడు వాసన రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనసులో మెల్లిమెల్లిగా ఒక్కొక్క మంచి పనితో స్టార్ట్ చేయి, ఆ మంచి పని ఇంకొక మంచి పనికి దారితీస్తుంది, అది ఇంకొక మంచి పని దారితీస్తుంది. వికర్మ నుంచి మన కర్మ సుకర్మ, మంచి కర్మగా ఎదగాలి. మంచి కర్మ నుంచి అయితే మంచి కర్మైన చెడు కర్మైన ఫలితం ఉంటుంది. మంచి కర్మ అంటే బంగారు సంఖ్యలు, చెడు కర్మ అంటే ఇనుప సంఖ్యలు, సంఖ్యలు మాత్రం సంఖ్యలు. మరి ఈ కర్మ యొక్క ఫలితాన్ని ఏ విధంగా దాటగలుగుతాము? స్వామి చెప్తారు, కర్మ యొక్క ఫలితము దాటడం ఎవరి వశం కాదు, కానీ ఆ దాటడానికి ఒక మార్గం ఉంది, ఒకే ఒక మార్గం. ఏది అది? భగవంతుని యొక్క దయను పొందడం ద్వారా
దాటగలుగుతాము అని చెప్తారు. భగవంతుని యొక్క దయని ఏ విధంగా పొందగలుగుతాము? అదే ఒక విధంగా నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఏంటి? స్వామి చెప్తారు, నిష్కామ కర్మ అంటే కృష్ణుడు అర్జునునికి చెప్తాడు ఏమని? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడం పైనే నీ అధికారం ఉంది, కానీ దీన్ని అంటే రిజల్ట్స్ పొందడం పైన అధికారం లేదా. స్వామి చెప్తారు మా ఫలేషు కదాచన. కృష్ణుడు నా ఫలేషు అనలేదు, మా ఫలేషు అన్నాడు. అంటే కర్మ చేయడంతో పాటు ఆ ఫలితాలను పొందడం కూడా నీ అధికారమే. కానీ నువ్వు స్వచ్ఛందంగా నాకు ఆ ఫలితాలు అక్కర్లేదు, ఆ ఫలితాల మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు అని చేయడం ద్వారా నువ్వు నిష్కామ కర్మ చేయడం మొదలు పెడతావు. అంటే ఎప్పుడైతే ఫలితాన్ని కోరుకుంటామో అప్పుడు ఆ సంఖ్యలను కోరుకున్నట్టే. ఎప్పుడైతే ఫలితాలను కోరుకోమో అప్పుడు మెల్లిమెల్లిగా ఆ సంఖ్యల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఈ ఫలితాలు కోరుకోకుండా సస్టైన్డ్ గా ఇది ఒకసారి ఉండగలుగుతాం, 2 సార్లు ఉండగలుగుతాం, 4 సార్లు ఉండగలుగుతాం, 1 రోజు 2 రోజులు. కానీ ప్రతిసారి ప్రతి కర్మలో ఎల్లకాలం ఈ విధంగా ఉండాలంటే దానికి ఒక టెక్నిక్ స్వామి చెప్పారు. అదేంటో తర్వాత చూద్దాము. ఈ అకర్మ, ఇంకో కర్మ ఏంటి? అకర్మ. స్వామి చెప్తారు ఈ అకర్మ అంటే పని చేయకుండా, కర్మ చేయకుండా ఫలితాలు వాటంతట అవే వస్తాయి. చెడు ఫలితాలు, మంచి ఫలితాలు. ఎగ్జాంపుల్ స్వామి చెప్తారు, నలదమయంతులు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? లేకపోతే హరిశ్చంద్రుడు చేయనటువంటి పాపానికి ఎందుకు అంత కష్టం అనుభవించాల్సి వచ్చింది? ఇది అకర్మ. ఇది ఏ జన్మ నుంచో వస్తున్నటువంటి కర్మ. ఇప్పుడు అది కారణం లేకుండానే ఈ జీవితంలో అది మేనిఫెస్ట్ అవుతుంది. కర్మ అంటే ఇంకొకటి మన పారిభాషికల్లో వాడేటువంటి మన పాస్ట్ ఫేట్ గా కర్మ అంటే పని. ఇక్కడ నిష్కామ కర్మకు స్వామి చెప్పినటువంటి టెక్నిక్ చూద్దాం అదేంటో. నిష్కామ కర్మ సస్టైన్డ్ గా ఉండాలంటే భగవంతునిపై ప్రేమ పెంచుకోవాలి అని చెప్పారు సార్. ఎప్పుడైతే భగవంతునిపై ప్రేమ పెంచుకుంటామో అప్పుడు ఈ నిష్కామ కర్మ సస్టైన్డ్ గా ఉంటుంది. అంటే మనము వికర్మ, జన్మ వచ్చింది, జన్మలో వికర్మ అజ్ఞానంతో చేసేటువంటి పనులు, దాని నుంచి మెల్లిగా సుకర్మ మంచి పనులు, దాని ద్వారా నిష్కామ కర్మ ఫలితాలపై ఫలితాలను వదులుకుంటూ ఫలితాలు భగవంతునిపై ప్రేమతో వదులుకుంటూ, భగవంతుడా నువ్వు ఏది ఇచ్చినా నాకు ప్రసాదమే అనేటువంటి భావము, లేకపోతే సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనేటువంటి భావంతో వదులుకుంటే ఈ నిష్కామ కర్మ మనం సస్టైన్డ్ గా చేయగలుగుతాం. ఎప్పుడైతే భగవంతుని ప్రేమ ఎంటర్ అవుతుందో ఈ యొక్క మోడల్ చేంజ్ అవుతుంది. ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఇప్పటి వరకు మనం చూసింది ఇది భక్తి. ఎప్పుడైతే ఈ భగవంతుని ప్రేమ ఇక్కడ ఈ లైన్ ఎంటర్ అవుతుందో ఈ యొక్క మన జీవితం భక్తి నుంచి భక్తిగా మారిపోతుంది. ఈ నిష్కామ కర్మ భక్తికి మొదటి మెట్టు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ప్రాసలు జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ, యంత్రము, తంత్రము, మంత్రము, ఆహారము, విహారము, విచారము, ఆచారము, వ్యవహారము, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి, అకర్మ, వికర్మ, సుకర్మ. భక్తి అని అనుకున్నాం. భక్తి అంటే ఏంటి? స్వామి దీనికో ప్రాస చెప్పారు. ఏంటి? శక్తి, యుక్తి, ఆసక్తి, అనురక్తి భగవంతుని కొరకు వాడటమే భక్తి. ఎగ్జాంపుల్ ఆంజనేయుడు. శక్తి, ఆయన శక్తి మనకు తెలిసింది, పర్వతాన్ని ఎత్తుకొచ్చాడు. యుక్తి, ఏ విధంగా లంకని, ఏ విధంగా ఎంతో మంది రాక్షసులను ఎదుర్కొన్నారో తెలుసు. ఆసక్తి, రామచంద్రునిపై ఉన్న ఆసక్తి తెలుసు. అనురక్తి, ఆయన అంటే ఎంత ప్రేమనో అందరికీ తెలుసు. ఈ తి భగవంతుని కొరకు అంటే బాకు ఈ తి కలిస్తే అదే భక్తి. ఇక ఈ మోడల్లో ఇప్పుడు భక్తి నిష్కామ కర్మలో భగవంతునిపై ప్రేమతో ఈ ఎప్పుడైతే భగవంతునిపై ప్రేమ ప్రవేశించిందో మన జీవితం భక్తి నుంచి భక్తిగా మారిపోతుంది. ఈ భక్తి ఇప్పుడు మనం తెలుసుకున్న మరొక కొత్త ప్రాసలు శక్తి, యుక్తి, ఆసక్తి, అనురక్తి భగవంతుని కొరకు భక్తి. అయితే ఇప్పుడు నేను చెప్పిన అనురక్తి, శక్తి, ఆసక్తి, యుక్తి ఇది భగవంతుని కొరకు. ఎప్పుడైతే భగవంతునిపై ప్రేమ ప్రవేశిస్తుందో మన జీవితంలో ఈ ప్రేమ స్టేజెస్ గా ప్రవేశిస్తుంది అని
స్వామి అంటే ఈ ప్రవేశించేటువంటి విధానము, ఆ ఎంట్రీ పాయింట్ స్టేజెస్గా ఉంటాయి. ఒక ఫేమస్, ఒక చాలా గొప్ప మూవీ ప్రొడ్యూసర్ ఆయన స్వామివారి దగ్గరికి వచ్చారు. వారికి 80s స్వామి ఇంటర్వ్యూ పిలిచారు. ఆయనకి స్వామి కళాశాలలో చదివినటువంటి విద్యార్థినికి వారికి వివాహం జరిగింది. ఈ విద్యార్థిని చాలా భక్తి ప్రపత్తులతో ఉండేది. ఈయన చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు. స్వామివారి ఇంటర్వ్యూ పిలిచినప్పుడు, వారికి అప్పుడప్పుడే పెళ్ళైంది, స్వామివారి ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఆయన చెప్పారు, అయ్యా స్వామి, మీరు మీ దగ్గర పెరిగినటువంటి ఈ విద్యార్థిని, అమ్మాయి నా భార్య, ఆమె భక్తి చూస్తే నాకు చాలా సిగ్గుగా ఉంది స్వామి. నాకు మాత్రం అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి స్వామి. నాకు ఎస్పెషల్లీ తాగుడు చాలా అలవాటు ఉంది స్వామి. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో నాకు తెలియట్లేదు స్వామి. స్వామి నవ్వి చెప్పారు, ఏం లేదు, బాధపడకు, తాగు, కంటిన్యూ చేయి. కానీ నీకు మీ అమ్మమ్మ 7 కాయిన్స్ ఇచ్చింది. ఆ 7 కాయిన్స్ గ్లాస్లో పెట్టుకొని, మండే రోజు 7 కాయిన్స్ గ్లాస్లో పెట్టుకొని, దానికి ఎత్తు ఎంత అవుతాయో దాని నిండా పోసుకో. అది నువ్వు తాగుతున్నప్పుడు నీ భార్యని పక్కన కూర్చోబెట్టుకొని స్వామి గురించి ముచ్చట్లు, స్వామివారు చేసినటువంటి పనులు, స్వామివారి యొక్క తత్వము, స్వామివారు చేసినటువంటి మిరాకిల్స్, స్వామివారి గురించి మాట్లాడమను, భజనలు పాడమను, స్వామివారి గురించి చెప్పమని. నెక్స్ట్ డే ఒక చిన్న చేంజ్, ఈ 7 కాయిన్ల బదులు 6 కాయిన్లే తాగు. 6 కాయిన్లు ఎంత ఎత్తుంటే దాంట్లో ఒక్కొక్క కాయిన్ తీసే, 6 కాయిన్లు ఎంత ఎత్తున్నా అంత ఎత్తు పోసుకుందాం. తర్వాత 5, 4, 3 చాలా చేయగలుగుతాం స్వామి, చాలా ఈజీ స్వామి అన్నాడు. వెళ్ళిపోయారు. 15 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చాలా ఆనందంతో ముందుకు వచ్చిన స్వామి పిలిచారు. ఏమైంది అంటే, స్వామి ఏం జరిగిందో తెలియదు స్వామి, మీరు అన్నట్టే నా భార్యను పక్కన కూర్చోబెట్టుకుని మీ గురించి మాట్లాడమన్నాను, ఆమె చెప్తుంది మీరు చెప్పినట్టు 7 రోజులు, మొదటి రోజు 7 కాయిన్స్ పెట్టుకుని తాగిన తర్వాత 6 కాయిన్లు, తర్వాత 5, 4, 3, 2, 1, చివరికి అన్ని కాయిన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు చాలా విచిత్రంగా నా మనసులోంచి తాగాలి అనేటువంటి ఆ కోరిక కూడా మాయమైపోయింది స్వామి అని చెప్పారు. అప్పుడు స్వామి నవ్వి చెప్పారు, ఇదే భగవంతునిపై ఉండేటువంటి భక్తి ఆ మనస్సుకు తెచ్చేటువంటి పరివర్తనది. వారి యొక్క భార్య శ్రవణం, వారు చెప్తున్నటువంటి విషయాలను ఈయన వింటున్నాడు. కీర్తన, ఆమె పాడేటువంటి పాటల్ని, భజనలో ఈయన వింటున్నాడు. విష్ణు స్మరణ, స్వామి యొక్క నామస్మరణాన్ని ఆయన తెలియకనే చేస్తూ వస్తున్నాడు. తర్వాత మెల్లిమెల్లిగా అది వందనం, ఆ తర్వాత అర్చన మీద స్వామి చెప్తారు 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, దాస్యం, సఖ్యం, చివరికి ఆత్మ నివేదన. ఈ పట్ల ఎపిసోడ్లో కాదు, కానీ భక్తి పెరుగుతూ 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 రాధ, స్వామి చెప్తారు, రాధ చివరి క్షణంలో కృష్ణుణ్ణి తలుచుకుంటే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. వచ్చి స్వామి బ్యూటిఫుల్ గా త్రయ బృందంలో చెప్తారు ఈ సన్నివేశాన్ని. రాధను కృష్ణుడు చూస్తూ ఉంటే రాధ అడిగింది, సార్ నాకు మురళి ప్లే చేస్తామని. స్వామి చెప్తారు, ఎందుకు అడిగిందో తెలుసా అంటే మురళి వినాలని కాదు, ఆమె లోపల హృదయంలో ఎల్లప్పుడూ మ్రోగించబడేటువంటి మురళి, కృష్ణుడు వాయించేటువంటి మురళి ఒకటేనా, ఆ యొక్క సౌండ్, ఈ రెండిట్లో ఏది స్వీట్ గా ఉంటది అనేటువంటి ఆ ఆలోచన ద్వారా అది తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో కృష్ణుని మురళి ప్లే చేయమని. మనందరూ తెలిసినటువంటి విషయం ఇది. పాట పాడు మా కృష్ణ, మాటలాడు మా ముకుంద అని ఆ పాట పాడుతూ ఆమె తన దేహాన్ని వదిలిపెడుతున్నప్పుడు కృష్ణ అంటే, నువ్వు నన్ను మిస్ అయ్యావా రాధా అని అంటే, ఆమె చెప్పుద్ది, కృష్ణ నేను మిస్ అవ్వడం ఏంటి కృష్ణ, అంతా నువ్వే కృష్ణ, అంతా నువ్వే, ఈ చెట్టు నువ్వే, పుట్ట నువ్వే, ఈ గాలి నువ్వే, అంతా నువ్వే, అసలు నువ్వు నన్ను వదిలిపెట్టినటువంటి క్షణం ఎక్కడిది, అంతా నువ్వే ప్రభు, అంతా నువ్వే, ఈ ఆకారంలో మాత్రమే నేను, అంతా అసలు నా ప్రతి ఆలోచన, ప్రతి అడుగు, ప్రతి తలంపు నువ్వే స్వామి అని చెప్పి ఆమె తన దేహాన్ని వదిలేసి అంటే ఇక్కడ శరీరంగా మాత్రమే ఆమె రాదు, కానీ సర్వం ఆమె కృష్ణునిగా, ఆత్మ నివేదన, కంప్లీట్ సరెండర్. తను అనేటువంటిది ఆ భగవంతుని లోపల కరిగిపోయింది. అప్పుడు ఈ భక్తిలో ఈ నిష్కామ కర్మ మెల్లిమెల్లి మనం చేసేటువంటి ప్రతి పని నాకు ఫలితం వద్దు, దాని నుంచి ఇది నేను స్వామి సంతోషపడాలి, స్వామికి ఆనందం కలిగించాలి, భగవంతునికి ఆనందం కలిగించాలి అనేటువంటి ఉద్దేశం. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. భక్తి మెల్లిమెల్లిగా నిష్కామ కర్మను సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం ప్రార్థనగా మారుస్తుంది. ఈ ప్రార్థన ఎప్పుడైతే ఆత్మ నివేదనం, తను అనేటువంటి నేను అనేటువంటి నేను ఆ భగవంతుని లోపల సర్వం సమర్పించుకున్నప్పుడు ఇంకా ఈ పని
ప్రార్థన నుండి ఇది కర్మ సన్యాసగా, అంటే ఇంకా దానికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు, దానికి ఎలాంటి బంధనాలు ఉండవు. అది కర్మ సన్యాసం. స్వామి చెప్తారు, నేను ఏ విధంగా పని చేస్తున్నాను, నాకు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకరికి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను. అదే కర్మ సన్యాసం. ఫలితాలపై ఆసక్తి లేదు. కర్మ కేవలం, పని కేవలం అది స్వభావంగా, సూర్యుడు ఏ విధంగా కాంతి తన స్వభావంగా ఇస్తాడో, అగ్ని ఏ విధంగా తన స్వభావంగా వేడినిస్తుందో, అదే విధంగా మానవుడు కూడా ఆత్మ నివేదనం అంటే భగవంతుని తనంతరంగా అర్పించుకున్నప్పుడు కేవలం ఆ పని తన స్వభావంగా చేస్తూ వస్తాడు. అది ఆసక్తి, దాని వెనుక ఆసక్తి ఉండదు, అనాసక్తి ఉండదు. ఇదే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆత్మ నివేదన జరిగిందో ఈ కర్మ సన్యాసం ప్రవేశించి జీవితము ముక్తి పదంలోకి ప్రవేశిస్తుంది. ముక్తి అంటే ఏంటి? స్వామి చెప్తారు, ముక్తి అంటే కార్యము. ఇంతకుముందే చెప్పాము, కర్మ సన్యాసం కార్యానికి, కాయానికి అంటే ఒక శరీరానికి, దానికి కార్యానికి అతీతంగా, కాయానికి అతీతంగా, కామము అంటే అది లస్ట్ కాదు, కామము అంటే కోరికకు అతీతంగా, కారణము ఇది ఎందుకు జరిగింది, ఆ అకారణాలకు అతీతంగా, కాలానికి అతీతంగా ఎదగడమే ముక్తి. ఇప్పుడు మనము మన మోడల్లో ఉన్నవి భుక్తి, భక్తి, ముక్తి. ఈ భుక్తి నుండి ఉకారము, భక్తి నుండి అకారము, ముక్తి నుండి మకారము. ఆ ఉ మా కలిస్తే ఏంటో మనందరికీ తెలుసు, అదే ఓంకారము. స్వామి ఒకసారి చెప్తూ, ఆ ఓంకార తత్వమే ఈ స్వరూపము అని స్వామి చెప్పారు. ఇక చివరగా మనం స్వామివారు చెప్పినటువంటి ప్రాసను ఒకసారి గుర్తు చేసుకుంటూ, జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ, యంత్రము, తంత్రము, మంత్రము, ఆహారము, విహారము, విచారము, ఆచారము, వ్యవహారము, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి, అకర్మ, వికర్మ, సుకర్మ, శక్తి, యుక్తి, ఆసక్తి, అనురక్తి, భక్తి, చివరగా భుక్తి, భక్తి, ముక్తి. జై సాయిరామ్. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్ష ధ్వరాదంసక దేవ నీదైన తత్వం బుద్ధిం ప్రధానం మంచి బుద్ధిమంతులు నానా ప్రకారంబుల నిన్ను భావంతో ఈశాన పట్టారక భార్గవాగత్సాది నానా మునిస్తోత్రదత్తావదాన లాలాటేక్షణోగ్రాగ్ని వస్ని ప్రధానంగ గంగాధరాని ప్రసాదం గంధర్వ గీర్వాన్ని సురేంద్రాదులను శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురభ్యర్చర్త మమేమో అర్పింతుము ఓ కారుణ్యమూర్తి తిలోకైకనాథ. నమస్తే నమస్తే నమః. జై సాయిరామ్. स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका